హాయ్ ఫ్రెండ్స్, రోయినెట్లో ఒక్కసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ మరియు కేసు విత్డ్రాల్ చాలా సులభంగా ఈజీగా ఏఈపీఎస్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మెయిన్ సర్వీసెస్లో ఏఈపీఎస్ ఆప్షన్ను ఎంచుకోండి. ఇందులో 4 ఏఈపీఎస్ సర్వర్లు ఉంటుంది. ఎస్ బ్యాంక్ ఏఈపీఎస్లో మొదట బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసి విత్డ్రాల్ ఎలా చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. సెలెక్ట్ ట్రాన్సాక్షన్ టైప్లో విత్డ్రాల్ ఉంటుంది, అలానే ఉంచండి. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయండి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉన్న బాక్స్ను సెలెక్ట్ చేసిన వెంటనే సెర్చ్ బార్ దగ్గర సింపుల్ షార్ట్కట్గా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే పిఓ అని టైప్ చేసిన వెంటనే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని వస్తుంది. సెలెక్ట్ చేయండి. బ్యాంక్ నేమ్లో యాడ్ అవుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదా కస్టమర్ యొక్క ఆధార్ కార్డ్ ఫోటో తీసిన వెంటనే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయబడుతుంది. ఎంటర్ అమౌంట్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేయకుండా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ముందుగా చూడాలి కనుక కింద బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆప్షన్ను సెలెక్ట్ చేసిన తర్వాత పేస్ ద్వారా లేదా బయోమెట్రిక్ ద్వారా ట్రాన్సాక్షన్ ప్రారంభించవచ్చు. పేస్ ద్వారా చేద్దాం. పేస్ అట్ అనే మనిషి సింబల్పై క్లిక్ చేసిన వెంటనే కస్టమర్ యొక్క ఫోటో తీసినప్పుడు గ్రీన్ లైట్ వచ్చినప్పుడు బ్లింక్ చేయమని చెప్పండి. ఇమేజెస్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్ ఈ ప్రాసెసింగ్ అని వచ్చి అవైలబుల్ బ్యాలెన్స్ క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు కస్టమర్ ఎంత డ్రా చేయాలి అనుకుంటున్నారో అడిగి అమౌంట్ ఎంటర్ చేయండి. మరలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయనవసరం లేదు. పేస్ అట్ అనే మనిషి సింబల్పై క్లిక్ చేసిన వెంటనే కస్టమర్ యొక్క ఫోటో తీసినప్పుడు గ్రీన్ లైట్ వచ్చినప్పుడు బ్లింక్ చేయమని చెప్పండి. ఇమేజెస్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్ ప్రాసెసింగ్ అని వచ్చి సక్సెస్ అయిన వెంటనే ఏఈపీఎస్ ఎస్ బ్యాంక్ రిసిప్ట్ ఓపెన్ అవుతుంది. డ్రా చేసిన అమౌంట్, మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ నేమ్, ఆధార్ చివరి 4 నెంబర్లు, డేట్ అండ్ టైం క్లియర్గా రిసిప్ట్లో చూడవచ్చు. ఇలా చాలా సింపుల్గా ఒక్కసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ మరియు విత్డ్రాల్ చేయవచ్చు. ఇందులో 4 ఏఈపీ సర్వర్లు ఉంటుంది. సింగిల్ వాలెట్లో అమౌంట్ యాడ్ అవుతుంది. మీలో ఎవరికైనా ఏఈపీ సర్వీస్ స్టార్ట్ చేయాలనుకునేవారు రిటైలర్ ఐడి కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. తెలియని వారికి ఈ వీడియో షేర్ చేయండి. మీకు అనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.